నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల కోసం విజయవాడ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు. చంద్రబాబు పాలనలో మద్యం మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయి. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. స్వామిత్వ పథకం కింద 65 లక్షల కుటుంబాలకు పైగా ఆస్తి కార్డులు వర్చువల్ గా అందించిన ప్రధాని మోదీ. నేడు జరిగే ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల కోసం విజయవాడ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు లోకేష్, అనిత, బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పూరంధేశ్వరి తదితరులు కేంద్ర హోంమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్టు తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షాకు సీఎం చంద్రబాబు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ముగ్గురు నేతల సమావేశం దాదాపు గంటపాటు సాగింది. తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి సర్కార్ అధికారంలో ఉండగా జరుగుతున్నదేమిటి అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందన్న భూమన, చంద్రబాబు పాలనలో మద్యం మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయని దుయ్యబట్టారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యానీ పట్టుబడిందంటే టీటీడీ వైఫల్యం మరోసారి బట్టబయలైందన్నారు. తిరుమలకు మారణాయుధాలతో వచ్చినా పట్టించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. సమీక్షకు ఆదేశించింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి అవమానాలంటే, ఈ ఘోర మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్ గా స్పందించటం, వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ల వేళ్ల భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన. ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలిస్తే, రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవీ లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన. జియో కంట్రోల్ రూమ్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది. అదేమో ఆశిష్ వి గవాయ్, డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో ఫలానా సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపుతున్నామోనని చాలా స్పష్టంగా పంపితే ఈ రెండు ప్రకటనలు ఇవి. ఒకటి, కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు, దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక
సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని 17వ తారీఖున ప్రకటించటము, దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకుని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం. అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు. మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం. దాదాపు 10 రోజుల పాటు క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ రోజున చాలా అత్యద్భుతంగా నిర్వహణ సాగటానికి టీటీడీ అధికారులు ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినారు. అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి ఎంత అప్రతిష్ట తెచ్చినారు అనంటే, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్ని అపచారాలే. ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మాయ మాటలతో, తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు. విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు. మద్యము, మాంసాలు కొండ మీదకి నిరంతరాయంగా జరగటం. నిన్ననే బిర్యానీ తింటూ పైకి ఎలా పోయిందో కూడా పర్యవేక్షణ చేయనటువంటి అధికారుల అలసత్వంతో రాజ్యమేలుతోంది తిరుమల ఆలయం. మధ్యలో 3-4 సార్లు మద్యం బాటిళ్లు పట్టుకున్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది. ఎన్ని రకాలైనటువంటి వీటిల మీద ఏ రకమైనటువంటి విచారణ చేయకుండా అడ్డుకోవటాలు చేస్తున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం. ఏం పట్టించుకోవటం, మొద్దు నిద్ర వహించటం తప్ప ఒకటి లేదు. అన్ని అబద్ధాలే, అన్ని అపచారాలే, అన్ని అపశృతులే. సర్వసాక్షిని మోసం చేయటం సామాన్యునికి అంటే చంద్రబాబు గారికి వీలవుతుందా? సాధ్యం కాదు. మీరెన్ని మాయమాటలు చెప్పినా సర్వసాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి మీ పాప భండారాన్ని బద్దలు కొట్టడానికే ఆయన ఖచ్చితంగా, మీరన్నారు మేము పాపాలు చేసినాము, మా పాపాలనన్నింటినీ కడిగి పారేస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ పాపాల పుట్ట కొండగా మారుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
పరిశుభ్రమైన వాతావరణంతోనే ప్రజారోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కరప గ్రామంలోని మార్కెట్ సెంటర్ వద్ద నుంచి మెరక వీధి మీదుగా నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కరప ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథస్వామి దేవస్థానంలో పగలుపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, ఊంజాల సేవ సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.